హలో అండి. ఈరోజు వేద కథ చెప్పమని అడిగింది కదా, అందుకని తన ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది. స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. వేద స్టార్ట్ చేయనా? యువాన్ష్, ఇష్టమా కథలంటే నీకు? ఇష్టమా? గుడ్ గుడ్. ఇవాళ మన కథ పేరు ఏనుగు రూప. ఇది మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. ఒక ఏనుగు ఉండేది, ఆ ఏనుగు పేరు రూప. రూపాకి ఒక చిన్న ఫ్రెండ్ ఉంటుంది, దీని పేరు చించి. ఇది చిన్న పక్షి, చించి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రెండు రోజు కథలు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. మీరు ఇద్దరు ఫ్రెండ్స్తో ఆడుకుంటారా అట్లా ఈ రెండు కూడా. అయితే ఇంకా ఏం చేసేదంటే ఈ ఏనుగు రూప ఆదివారం సెలవు రోజుల్లో, ఆదివారం సెలవు కదా, అలాగే వేరే హాలిడేస్లో కూడా పిల్లల దగ్గరికి వెళ్ళేది. మీ అంత పిల్లలే ఉంటారు తన ఫ్రెండ్స్. చాలా మంది పిల్లల్ని తన వీపు మీద ఎక్కించుకొని పార్కుకి తీసుకువెళ్ళేది. ఓకేనా? పిల్లలందరూ చక్కగా పార్కుకి వెళ్ళి కాసేపు ఆడుకుని మళ్ళీ వచ్చేసేవాళ్ళు ఏనుగు రూపం వీపు మీద ఎక్కి. ఓకేనా? అయితే ఒకరోజు చించి వచ్చేసరికి రూప ఇలా దిగులుగా కూర్చుని ఏడుస్తుంది. రూప కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. వస్తుంటే చించి అడిగింది, ఏ రూప, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది. చించి, మరి అన్ని జంతువులకి పక్షులకి రంగులు రంగులుగా ఉన్నాయి కదా, మరి నాకే రంగు ఉంది? ఉట్టి బూడిద రంగు తోటిలాగా ఉన్నా నేనేం బాగోలేదు, నాకు కూడా రంగులు కావాలి చించి అని ఏడ్చింది. అప్పుడు చించి అంది, దీనికోసం ఇంత ఏడుస్తావు ఎందుకు, నేను అడవిలోకి వెళ్ళి తీసుకొస్తాలే అంది. అడవిలోకి వెళ్ళి తెస్తా అంటే రూప అలానే కూర్చుంది. చించి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళింది. వెళ్తే ఒక టైగర్ని చూసింది, ఒక పులిని చూసేసరికి పులి ఒంటి మీద చుక్కలు కనిపించినాయి కదా. పులి అడిగింది, చించి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. మరి మా రూప రంగులు లేవని ఏడుస్తుంది కానీ నువ్వు వచ్చి ఇస్తావా అని అడిగింది. అప్పుడు ఏమంది టైగర్, చుక్కల పులి పేరేంటో తెలుసా? సోను పులి. నేను ఇస్తాలే అంది. అయితే నువ్వు కూడా నాతో రా అంది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకో పులి కనిపించింది, దాని పేరు తాను. ఇదిగో తన టీషర్ట్ మీద చారలు ఉన్నాయా, అలాంటి చారలు ఉన్నాయన్నమాట ఆ పులికి కూడా. ఆ పులి పేరు తాను. ఓకేనా? అప్పుడు తాను పులి అడిగింది, మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మా రూపాకి రంగులు ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను సోను పులిని అని చెప్పింది చించి. అయితే నేను కూడా వస్తాలే అంది. అంటే మూడు కలిసి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళేసరికి నెమలి కనిపించింది. నెమలి పేరు రాజా. నెమలి అడిగింది, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. మా రూప రంగులు కావాలని ఏడుస్తుంటే తీసుకెళ్తున్నాలే అంది చించి. అని నువ్వు వస్తావా అని అడిగింది. నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళి నేను కూడా ఇస్తాను అంది. మళ్ళీ అన్నీ కలిసి బయలుదేరారు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి రామచిలుక మిట్టు కనిపించింది. రామచిలుక పేరు మిట్టు అడిగింది, ఏమని, ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు హడావిడిగా అంటే, మా రూపాకు రంగులు ఇవ్వడానికి వెళ్తున్నాం అని చెప్పాయి ఇవన్నీ. అప్పుడు మిట్టు, అవునా, రూపాకు రంగులు కావాలా, నేను కూడా ఇస్తాలే అంది. గబగబా మిట్టు ఎగురుతోంది, చించి ఎగురుతోంది. ఇవన్నీ అడవిలో ఫాస్ట్గా నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ బయలుదేరాయి. రూపా దగ్గరికి వచ్చేసి తాను పులి సోను పులి రూపా మీద ఎక్కి జొయ్యని జారి కింద పడినాయి. ఒకవైపు చుక్కలు అంటుకున్నాయి, ఒకవైపు అలాంటి చారులు అంటుకున్నాయి. నెమలి రాజా ఏం చేసింది, ఇట్లా తన ఈకలు ఉంటాయి కదా, అవన్నీ ఫెదర్స్ పెట్టి ఇట్లా రూపాకి రంగులు పోసింది. రామచిలుక కూడా రెక్కల్ని ఇలా అంటూ గ్రీన్ కలర్ ఉంటుంది కదా రామచిలుక, ఆకుపచ్చ రంగు, అది కూడా రూపాకి ఇంకో వైపు పూసింది. తన ముక్కుకున్న ఎరుపు రంగు కూడా కొంచెం రూపాకి అంటించింది. అప్పుడు కొంచెం సేపు చూసేసరికి రూపా అంతా రంగురంగులుగా తయారైపోయింది. అసలు రూపా కలర్ ఏది? గ్రే కలర్ కదా, బూడిద రంగులో ఉంటుంది. కానీ మన రూప రంగులు పూసేసుకుని రంగురంగులుగా తయారైంది. అబ్బా, ఇప్పుడు ఎంత బాగున్నాను నేను, పిల్లల దగ్గరికి ఇలా వెళ్తే పిల్లలందరికీ నచ్చుతాను నేనని రూప హడావుడిగా పిల్లల దగ్గరికి వెళ్ళింది. పిల్లలు రూపాన్ని చూసి, ఏంటిది వచ్చింది, ఇదేం బాగా, ఇదేదో వింత జంతువులాగా ఉంది, ఇదేంటో మనకు భయం వేస్తుంది, ఇది మన ఏమన్నా చేస్తుందేమో అని పిల్లలందరూ పారిపోయేసరికి రూపాకి దిగులేసేసింది. ఇదేంటి, నేను ఇంత రంగులు వేసుకొస్తే పిల్లలు పారిపోయారు, నేనంటే చాలా ఇష్టపడతారని అనుకున్నాను అని మళ్ళీ ఏడుస్తుంది. అప్పుడు చించి మళ్ళీ వచ్చి, ఏంటి రూపా మళ్ళీ ఏడుస్తున్నావు, నీకు అన్ని రంగులు ఇచ్చాను కదా అని అడిగింది.
అంటే నా రంగులు ఏమీ పిల్లలకి నచ్చలేదు, నా నుంచి దూరంగా పారిపోయారు, ఇప్పుడు నేను ఎలా వదిలించుకోవాలి ఈ రంగుల్ని అని ఏడ్చింది. అదిగో అక్కడ చెరువులో మునిగి ఆ రంగులన్నీ కడిగేసుకుని రా అని చెప్పింది చించి. రూపా చెరువులోకి వెళ్ళి రంగులు కడుక్కుని వచ్చేసింది. వచ్చినాక ఇదివరకటి రూపాలాగా గ్రే కలర్లో చక్కగా శుభ్రంగా తయారైపోయింది. మళ్ళీ పిల్లలు తొంగి చూశారు. చూసేసరికి రూపా చక్కగా ఇదివరకటి రూపాలాగా కనిపించింది కదా, మా రూపా వచ్చింది, మా రూపా వచ్చిందని హ్యాపీగా ఎగిరి గంతులేసి రూపా దగ్గరికి వచ్చి ఇలా పట్టుకుని, రూపా ఎంత బాగున్నావో, నీ రంగు నీకే బాగుంది రూపా, మన రంగు బాగాలేదని మనం కొత్త రంగులు ఏవి పూసుకోకూడదు, ఎవరి రంగు వాళ్ళకే బాగుంటుంది, ఇంకెప్పుడు ఒంటికి అలా రంగులు పూసుకోవద్దు అని పిల్లలు చెప్పేసి హ్యాపీగా రూపాతో కొంతసేపు ఆడుకుని వెళ్ళిపోయారు. ఓకేనా? ఎలా ఉంది కదా? అంటే ఏం అర్థమైంది మీకు? మన రంగు మనకి బాగుంటుంది, మనం నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, ఎర్రగా ఉన్నాం అని కొత్త రంగులు ఏం వేసుకోకూడదు. అవునా? అలాగే ఉండిపోవాలి, ఎలా ఉన్నామో అలా ఉండాలి, అప్పుడే బాగుంటాం న్యాచురల్గా. ఓకే, సే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.